వందనాలు చెల్లిస్తున్న ప్రేమ దేవుని. ఈ పొంపు చెట్టు కాడ దేవుడు మనకి ఏం బయలుపరచబోతాడు అంటే, పొంపు చెట్టు చూపించడం అంటే ఒక దైవజనులకు కానీ ఒక విశ్వాసులకు కానీ ఏంటి ఈ విషయాలని నిమిత్తం ఏంటంటే, దేవుడు యొక్క బయలుపరచబడిన నిమిత్తం మీకు తెలియజేస్తున్నాం. ఒకసారి కానీ ఎందుకో ఇలా మోటార్ నీరు కొట్టుకున్నట్టు కానీ చూపిస్తే అతను దైవజనుడుగా ఉంటాడు. ఇదిగో దీంట్లో వచ్చే నీరు ఎందుకంటే దేవుడు వాక్యం కనుక, ఆ వాక్యం ఏంటంటే దేవుడు వాక్యం అని వాక్యం సెలవిస్తుంది కనుక దీంట్లో వచ్చే నీరు ఏంటంటే దేవుడు వాక్యం, ఇది బయలుపరచడం అనమాట. దేవుడు ఇలాగా బయలుపరుస్తుంటాడు. ఇదిగో తొట్టులో పడుతుంది కదా, ఇది బలిపీఠంగా దేవుడు బయలుపరుచుంటాడు అంటే బలిపీఠం అని సాదృశ్యంగా ఉంటది అనమాట. ఇదిగో దీంట్లోంచి రాబోతున్న నీరు ఏంటంటే దేవుడు వాక్యం అని, దీంట్లోంచి రాబోతున్న కరెంట్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు సాదృశ్యంగా ఉన్నట్టు, పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నట్టు దేవుడు యొక్క బయలుపాటు అనేది ఉంటుంది అనమాట. ప్రేమ దేవుడు బిడ్డలు, ఎందుకు మీకు తెలియజేస్తున్నాం అంటే, చూస్తున్నారా ఇక్కడ బడి నీళ్ళు ఎలాకెళ్తున్నాయంటే ఇలాగే పోయి ఆ నీరు అనేది కైలోకి వెళ్తాయి. ప్రేమ దేవుడు బిడ్డలాగా ఆ నీరు ఆ కైలోకి పోతాయి. కైలో అనగా కై ఏంటంటే దేనికి సాదృశ్యంగా ఉందంటే, కై దేవుడు యొక్క పొలానికి సాదృశ్యంగా ఉందన్నమాట. దేవుడి యొక్క పొలానికి ఎందుకు దేవుడు చూపిస్తున్నాడంటే, ఇది దేవుడి యొక్క సన్నిధి కనుక ఇది బయలుపాటు అనమాట. ఎందుకు ఈ మాట గారు కొత్తగా ఎవరన్నా దైవజనులు కానీ దేవుడి సేవకి దేవుడు పిలుపు కానీ పిలుస్తుంటే ఈ రీతిగా దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకు బయలుపరుస్తాడు అనగా ఏంటంటే, దేవుడి సేవకు మీరు సిద్ధపరచబడాలని, దేవుడి సేవకు నేను తీయాలని ఈ రీతిగా దేవుడు చూపిస్తాడు. ఒక నువ్వు సువార్థికుడుగానైతే ఇదిగో ఈ పొలంలో పిండి కొట్టేవాడుగా నిన్ను చూపిస్తుంటాడు అనమాట. ఈ పొలంలో పిండి కొట్టేవాడుగా చూపిస్తుంటాడు అనమాట. నువ్వు పిండి ఎటువంటి ప్రాంతాన్ని కొడుతున్నావు? సమృద్ధిగా పొలం వచ్చిన ప్రాంతంలో కొడుతున్నావా? ఎక్కడెక్కడైనా పొడలుగా ఉండే ప్రాంతంలో కొడుతున్నావా? లేదంటే నువ్వు అన్నిటి మీద సమానంగా కొడుతున్నావు అని దేవుడు యొక్క బయలుపాటు అనేది ఉంటుంది అనమాట. ఎందుకు ఈ మాటలు చెప్పడం అంటే, దేవుడు బయలుపరుస్తుంటే ఎందుకు తన సేవకు పిలుచుకోమని దేవుడు యొక్క ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని దేవుడు యొక్క సేవకు పిలుచుకున్నప్పుడు ఈ రీతిగా బయలుపరుస్తున్నాడు అనమాట. చూడు, లేదంటే నువ్వు ఒక దేవుడి యొక్క మందిరంలో ఉండి దేవుడి యొక్క సేవకు, దేవుడి యొక్క మందిరం సువార్థికుడిగా ఉండి నీ యొక్క సువార్త పిలుపు నీకు ఉంటే, అదిగో ఇక్కడ పొలంలో ఉంది చూసేవా, ఆ పొలంలో గడ్డి పెరిగినట్టు చూపిస్తుంటాడు. ప్రేమ దేవుడు కూడా అదిగో పొలం ఉంది కదా, ఈ పొలంలో గడ్డి పెరిగినట్టు చూపిస్తుంటాడు అనమాట. ఈ పొలంలో ఉన్న గడ్డిని ఇలా పెరిగినట్టు చూపిస్తుంటాడు అనమాట. ఈ రీతిగా గడ్డి పెరిగేస్తున్నట్టు అలా చూపిస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలా కానీ నువ్వు పెరుగుతుంటే పొలంలో అంటే దేవుడి యొక్క సంఘంలో సావాసంగా ఉన్న నీవు ఏంటంటే దేవుడి యొక్క పని నువ్వు చేస్తావు. సువార్త కొరకు కానీ దేవుడు సేవ కొరకు, దేవుడి పరిచయ కొరకు నువ్వు పనివాడిగా ఉంటావు. ఎందుకంటే ఈ మాటలు తెలియజేస్తున్నావు అంటే దేవుడు బయలుపరిచే బయలుపాటు అనమాట. లేదంటే నువ్వు ఈ పాయలో దిగి బాగా ముందు కొట్టేవాడుగా ఉన్నావా? ముందు కొట్టేవాడుగా ఉంటే రాబోయే దినాల్లో మంచి స్పీకర్ గా చేసి దేవుని యొక్క సువార్తగా నీకు దేవుడు బయలుపరచు. ఎందుకంటే ఎక్కడ నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయో అక్కడ నేను బలమైన సువార్తగా చేస్తాడని దేవుడి యొక్క బయలుపరుస్తుంటాడు అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ దేవుడి సేవకు నిన్ను పిలిచి ఉంటే నువ్వు ఇటువంటి కళలు నాకు ఎందుకు పడతా నీకు తెలియకుండా ఉంటే దేవుడు యొక్క బయలుపాటు అన్నాడు. ప్రేమందిలారా, మీకు ఎందుకు ఇలాగ చెప్తున్నానంటే, దేవుడి యొక్క బయలుపాటు దేవుడు మాకు బయలుపరుస్తుని మీకు తెలియచేస్తున్నాము. ఎందుకు తెలియచేస్తున్నాం? దేవుడి యొక్క పనికి మమ్మల్ని పిలిచినప్పుడు, దేవుడి యొక్క పని మేము చేయించున్నప్పుడు మరి దర్శనాలు అనేది మాకు కలుగు చేయబడుతుంటది. ఇతరుల గురించి చెప్పడానికైనా సరే, దేని గురించి అయినా మాట్లాడటానికైనా సరే ఇట్లా దేవుడి యొక్క బయలుపాటు అనేది ఉంటుంది. మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, దీన్ని చూసి ఈ యొక్క వీడియోని చూసి మీరు లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఈ వీడియో కోసం ఎదురు చూసి దీంట్లో అసలు నిజంగా మర్మం ఉందా లేదా, దేవుడి యొక్క బయలుపాట కాదా, ఈ వీడియో ద్వారా మనకి ఏదైనా లాభం ఉందా లేదా అని, ఎందుకంటే ఎవరైనా సరే లాభం లేదా అని మనం ఆలోచన. చూడు, ఈ నీరు ఏ రీతిగా పారుతుందో, ఒకవేళ ఈ నీరు కానీ మీకు బయలుపరిచినట్టు ఎలా ఇది కానీ దీంట్లో బురద నీళ్ళుగా వచ్చినట్టు కానీ లేదంటే ఎర్ర నీళ్ళుగా వచ్చినట్టు కానీ ఉంటే బలిపీఠం కూడా బోధించే సేవకుడు ఏంటంటే తన ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతుంటాడు అంట. అంటే దేవుడికి ఇష్టకరమైన మాటలు మాట్లాడనమాట. ఇదిగో ఈ రీతిగా బురదగా కానీ వస్తే, ఈ రీతిగా బురదగా కలకగా వస్తుంటే తను ఏంటంటే దేవుని యొక్క వాక్యం నువ్వు చెప్పకుండా అతని ఇతరులైన అంటే విశ్వాసులకి ఇష్టకరమైన మాటలు చెప్పాలని, దేవుడికి ఇష్టకరమైన మాటలు కాదు విశ్వాసకి ఇష్టకరమైన మాటలు చెప్పాలని ఆలోచన కలిగి ఉంటాడు అనమాట. అంటే విశ్వాసుల్ని అతను ఏం చేయాలంటే విశ్వాసుల్ని తృప్తిపరచాలని ఆలోచన కాదు, విశ్వాసుని బలపరచాలని ఆలోచన ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు విశ్వాసుల్ని మాత్రమే బలపరచాలంటే, విశ్వాసుని బలపరచడం దేవుడి యొక్క వాక్య చిత్తమైంది కనుక, దేవుడు ఒక చిత్తమైంది కనుక విశ్వాసకి. కానీ ఇట్లాగా కానీ శ్రేష్టమైన నీళ్ళు కానీ వస్తుంటే, చూడండి ప్రేమైన బిడ్డలారా, శ్రేష్టమైన నీళ్ళు వస్తుంటే ఈ నీళ్లు ఆ చేనుకు పోతున్నాయి కనుక
ఆ చేను సమృద్ధి అయిన పంటనిస్తుంది, సమృద్ధిగా ఉంటుంది. ప్రేమ బిడ్డలారా, మీకు ఎందుకు తెలియచేస్తున్నా అంటే వీడియోలు మీరు చూడాలని, చూసి మీ ఆత్మీయ జీవితంలో బాగా బలపడాలని మేము ఈ యొక్క వీడియోలు చేస్తున్నాము. ఒకవేళ మీకు ఇటువంటి దర్శనాలు ఒకవేళ పడకపోతే, ఒకవేళ రాబోయే దినాలు మీకు బయలుపరచబోతుంటే వీడియోలు చూసి మీరు తెలుసుకొని దేవుడు సేవకులుగా పిలుస్తున్నాడు, నన్ను దేవుడి యొక్క బూరగా చేసుకొని దేవుడి యొక్క వాక్యం చెప్పడానికి కానీ చూడండి. అబ్బా యొక్క నీళ్ళు ఏ రీతిగా వస్తున్నాయి అంటే చక్కనే నీళ్ళుగా వస్తున్నాయి. ఇట్లా చక్కనే నీళ్ళుగా వస్తుంటే దేవుడి యొక్క ఉపదేశం, అతను తక్కువ వాడైనా సరే, అతనికి ఎక్కువ అధికారం లేకపోయినా సరే, అతను ఏంటంటే మంచి దైవజనుడిగా ఉంటాడు, దేవుడికి ఇష్టమైన దేవుడు దైవజనుడిగా ఉంటాడని మీకు తెలియచేస్తా. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని ఈ వీడియోలకి ప్రతి ఒక్కరు పాలు పంపులు కొందుకు ఆత్మీయ జీవితంలో మీరు కూడా కొంతమంది దేవుడి పిల్లకి తెలియచేయాలని. ఎందుకంటే కొంతమందికి దేవుడు పిలిచిన కూడా నన్ను పిలిచాడా పిలవలేదా, దేవుడు ఎందుకు పిలుస్తున్నా దేనికి పిలుస్తున్నా తెలియకుండా ఉంటుంది. ఇదిగో ఇలాగ పొలాల్లో తిరుగుతున్నాను, దేవుడి యొక్క పొలాల్లో నేను పిండి కొట్టేవాడిగా ఉంటాను, లేదంటే ముందు కొట్టేవాడిగా ఉంటాను, అదే పొలాల కాపరగా ఉన్నట్టుంటే చూడండి. ఈ పొలాలకు నీళ్ళు కాపరగా ఉంటే రాబోయే దినాలలో ఈ పొలాల్లో తిరిగేవాడిగా ఉండి, పొలాలకు అందరూ కాపరగా ఉంటే రాబోయే దినంలో పెద్ద బలమైన దైవజనుడిగా ఉండి నువ్వు బలమైన మందిరాలు కట్టి బలమైన పరిచయగా దేవుడు చేస్తాడని నీకు తెలియజేస్తా. ఈ కార్యక్రమం చూసి మీరు నమ్మి విశ్వసించాలని యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తున్నాను.